హలో నమస్తే వెల్కమ్ టు స్క్రీన్ టైం. నేను చక్కెర్ల ఝాన్సీ. సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఒకప్పుడు థియేటర్లలో అలరించింది ఓ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ముంబై గ్యాంగ్స్టర్ లైవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది ఆ మూవీ. ఇక దానికోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఆ కథేంటో తెలియాలంటే ఈ స్టోరీని చూడాల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సెన్సేషనల్ బ్యూటీ తృప్తి దిమ్రీ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఓ రోమియో. ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం 1994 నాటి ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతుంది. ఇక ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా ఈ ఓ రోమియో సినిమాను రూపొందించారు. షాహిద్ కపూర్ ఇందులో ఉస్తారా అనే శక్తివంతమైన గ్యాంగ్స్టర్ గా కనిపించగా, తృప్తి దిమ్రీ అఫ్షాన్ అనే పాత్రలో నటించింది. కేవలం గ్యాంగ్స్టర్ డ్రామా మాత్రమే కాకుండా ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల పాత్రలు, మాఫియా నెట్వర్క్, ఒక బలమైన ప్రేమ కథను దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో తమన్నా భాటియా, నిషా పటాని, నానా పాటేకర్, అవినాష్ తివారీ, ఫరీదా జలాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఓ రోమియో చిత్రాన్ని షాజిద్ నడియావాలా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ ఇప్పుడు ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. విశాల్ భరద్వాజ్ మార్క్, నోయిర్ ఎలిమెంట్స్, దిగ్గజం గుల్జార్ అందించిన సంగీతం, సాహిత్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అధికార దాహం, పగ, ప్రతీకారం, ప్రేమ చుట్టూ తిరిగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్స్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ఇండస్ట్రీని ఊపేసిన ముద్దుగుమ్మలు బోలెడు మందే ఉన్నారు. ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం ఫస్ట్ మూవీతోనే సినీ రంగాన్ని షేక్ చేసింది. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? సినీ రంగంలో అదృష్టం ఎవరికి ఎప్పుడు అండగా నిలుస్తుందో చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. మొదటి సినిమాతోనే తమకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పలువురు తారలు అనూహ్యంగా సినిమాలకు దూరమైపోతూ ఉంటారు. కొందరు వ్యక్తిగత విషయాలు, అనవసర వివాదాలతో కెరీర్ పోగొట్టుకుంటారు. కానీ మరికొందరు మాత్రం విధిరాతకు బలైపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం కాలం పెట్టిన పరీక్షకు తలవంచింది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాల్సిన ఆమె ఒక్క ప్రమాదంతో జీవితం తలకిందులైంది. ఆమెకు ఒకప్పుడు నిర్మాతలు డబ్బు సంచులతో ఆమె ఇంటికి వచ్చి ఆఫర్లు ఇచ్చేవారు. మనం మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్ మరెవరూ కాదు, తానే అను అగర్వాల్. ఈ బ్యూటీ హిందీలో ఆషికీ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యింది. ఇక అను అగర్వాల్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులనే చవిచూసింది. ఒక్క ప్రమాదం ఆమె కెరీర్ ను దాదాపు ముగించేసింది. అయితే ఆ ప్రమాదం తర్వాత ఆమె కొన్నాళ్ళు కోమాలో ఉండిపోయిందట. మతి మరుపుతో ఇబ్బంది పడిందట. నెమ్మదిగా తాను కొత్త జీవితాన్ని ప్రారంభించిందని తెలిపింది. ఆషికీ సినిమాతో అను అగర్వాల్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఆమెను సినిమాల్లోకి తీసుకోవడానికి నిర్మాతలు పెద్ద పెద్ద ఆఫర్లతో వచ్చేవారని టాక్. కానీ 1999లో జరిగిన ఒక ఘోరమైన కారు ప్రమాదం ఆమె జీవితాన్ని మార్చేసిందని తెలుస్తోంది. ఓ ప్రమాదంలో అను అగర్వాల్ తీవ్రంగా గాయపడిందని సమాచారం. ఆమె సుదీర్ఘకాలం చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందట. ఇటీవల ఒక దిగ్భ్రాంతికరమైన అనుభవాన్ని అను పంచుకున్నారు. ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెకు తప్పుడు సిరలో ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె మళ్లీ స్పృహ కోల్పోయిందని చెప్పింది. ఇన్ని జరిగినా ఆమె సంకల్పం ఏమాత్రం తగ్గలేదు. స్పృహలోకొచ్చిన మరుసటి రోజే ఆమె నేరుగా సినిమా సెట్ కు చేరుకుని చిత్రీకరణ ప్రారంభించిందట. ప్రస్తుతం ఆమె సినిమాల్లో చురుగ్గా లేనప్పటికీ జీవితం పట్ల ఆమె దృక్పథం చాలా సానుకూలంగా ఉంది. హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. వారిలో ఓ బ్యూటీ ఉంది. ఆమె అందం కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని సినిమాలతోనే పాపులర్ అయ్యింది. మరి ఇంతకీ ఆమెవరు, ఏ మూవీస్ చేసింది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
అప్పటికి ఇప్పటికీ ఇంత మార్పా అని నోరెళ్ళబెట్టాల్సిందే. చిన్నప్పుడు యావరేజ్ గా ఉన్న భామలు చాలా మంది ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ బ్యూటీస్ గా మారిపోయారు. అలాగే ఓ హీరోయిన్ కూడా ఎంతో యావరేజ్ గా ఉండేది, కానీ ఇప్పుడు అందంతో చంపేస్తుంది. ఆమె ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు ఆమె అందానికి కుర్రాలు ఫిదా అవుతున్నారు. ఆ ముద్దుగుమ్మ మరెవరూ కాదు, సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మృగిడా సాగా. ఈ ముద్దుగుమ్మ మృగిడా సాగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు టెలివిజన్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన అయోధ్య సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. రవిన్ నిజాల్ అనే సినిమాలో నటించింది మృగిడా సాగా. ఈ సినిమాలో బోల్డ్ గా నటించి షాక్ ఇచ్చింది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించింది. ఈ బ్యూటీ ఇప్పుడు చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్, కుర్రాల డ్రీమ్ గర్ల్. అందం కంటే ఆమె చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఈ అమ్మడు మృగిడా సాగా సింధూరం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందో చూసేద్దాం పదండి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 16 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై వార్తలు వినిపిస్తుండగా ఇప్పుడు ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూశారు ఫ్యాన్స్. ఇక చాలా రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది. పవన్ తన యాక్టింగ్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. వీళ్ళ పాత్ర ఈ మూవీ కథ పరిధి మేరకు ఎంతో చక్కగా ఉంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూలు సాధించింది. ఈ మూవీ థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేయొచ్చు. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.